Hi friends, I am Dr. B.S. Rao, PhD in Finance expert with 27 years experience. Welcome to My Dear Wealth. సాధారణంగా 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో కొత్తగా జాబ్లో చేరుతుంటారు. వాళ్ళకి శాలరీ వస్తూ ఉంటుంది, ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. దీనికి తోడు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఇంతవరకు కష్టపడి చదువుకున్నారు, జాబ్లో చేరారు, లెట్ దెమ్ ఎంజాయ్ అని వదిలేస్తారు. దీంతో వీళ్ళు ఖర్చులు పెంచుకుంటూ ఖర్చులుగా అలవాటు పడిపోతారు. కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ ఫోన్లు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్, కాస్ట్లీ బైకు, ఇలా బ్రాండెడ్ అండ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్కి అలవాటు పడతారు. దీంతో వీళ్ళ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. బ్యాంకులు కూడా వీళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ ఇస్తాయి. వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం ఒక ప్రివిలేజ్లో ఫీల్ అయ్యి క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళు షాపింగ్ మాల్స్కో సూపర్ మార్కెట్స్కో వెళ్ళినప్పుడు అక్కడ బై నౌ పే లేటర్ అని క్యాచ్ వర్డ్స్ చూస్తారు. ఈజీగా టెంప్ట్ అయిపోతారు అండ్ ట్రాప్లో పడిపోతారు. అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తూ పోతారు. సో దీనివల్ల వాళ్ళకి లోన్లు పెరిగిపోతాయి, అంటే అప్పులు పెరిగిపోతాయి, ఈఎంఐలు పెరిగిపోతాయి. దీంతో వీళ్ళకి వచ్చే శాలరీలో మేజర్ పోర్షన్ ఈఎంఐ పోను తక్కువ అమౌంట్ మిగులుతుంది ఖర్చు పెట్టుకోవడానికి. అదే కనుక పిల్లలకి 5 ఇయర్స్ నుంచే బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే డబ్బు గురించి లెసన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది. ఫైనాన్స్ అంటే ఏంటి, డబ్బులు అంటే ఏంటి అనేది. దీనితోడు పిల్లలకి 10 ఇయర్స్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఫైనాన్స్ గురించి, ఆ ఫైనాన్షియల్ ప్లాన్ గురించి కాన్సెప్ట్స్ డైజెస్ట్ అయ్యి వాళ్ళు ఫ్యూచర్లో ఇలా జాబ్ చేరినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు జాబ్లో చేస్తారో అప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. దానివల్ల వీళ్ళకి మాస్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నేను పిల్లలకి 5 ఇయర్స్ నుంచే బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్ ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ పద్ధతులు వాడాలి అనేది ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. అలాగే పిల్లలకి 10 ఇయర్స్ నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏ పద్ధతులు వాడాలి అనేది వేరే ఫుల్ లెంత్ వీడియో చేశాను. అవి కనుక డైజెస్ట్ చేసుకున్న పిల్లలు పెద్దయిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక కన్జ్యూమర్ లాగా కాకుండా మేనేజర్స్ ఆఫ్ ది రిసోర్సెస్, అంటే డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన దృక్పథంతో వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తే కనుక వాళ్ళు ఫ్యూచర్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీతో ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఎవరైనా కొత్తగా జాబ్లో చేరినప్పుడు వాళ్ళు ముఖ్యంగా 5 విషయాలు ఫాలో అవ్వాలి. అవి ఏమిటంటే, ఫస్ట్ వన్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చే శాలరీలో కొంత పోర్షను ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. అది ఈక్విటీస్లో కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. సో కొంతమంది అడుగుతూ ఉంటారు ఎంత ఇన్వెస్ట్ చేయాలని. మినిమం వాళ్ళకి వచ్చే శాలరీలో 20% ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. నేను దీని గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను, ఎస్ఐపీస్ గురించి అండ్ ఈఎంఐల గురించి. ఎస్ఐపి వల్ల బెనిఫిట్ ఏంటి, ఈఎంఐ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అనే వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే కనుక మీకు ఎస్ఐపి వల్ల అడ్వాంటేజెస్, ఈఎంఐ వల్ల డ్రాబ్యాక్స్ అని క్లియర్గా అర్థమవుతాయి. సెకండ్, హెల్త్ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో మనం తినే ఫుడ్డు, తాగే వాటరు, పీల్చే గాలి అన్నీ పొల్యూట్ అయిపోయినాయి. ఒకప్పుడు 60స్లో వచ్చే డిసీజెస్ ఈ రోజుల్లో 20స్లోనే వస్తున్నాయి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినా లేదంటే యాక్సిడెంట్ లాంటివి జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయినా లక్షలు ఖర్చు అయిపోతున్నాయి. దీని గురించి చాలామంది వాళ్ళకున్న సేవింగ్స్ అనేది తీసేస్తున్నారు. కొంతమంది లోన్లు తీసుకుంటున్నారు, కొంతమంది ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. ఇలా హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మెడికల్ ఇన్ఫ్లేషన్. అదే కాకుండా ఇంకోటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీస్, కీహోల్ సర్జరీస్, ఇలా రకరకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి. దీనివల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, హాస్పిటల్లో స్టే చేసేది తక్కువ ఉంటుంది అండ్ అక్కడ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది సర్జరీ జరిగిన ప్లేస్లో. కాబట్టి చాలామంది అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్కి వెళ్తున్నారు. అదే కనుక ఎంప్లాయీస్ జాబ్లో చేరంగానే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ చేసుకున్న నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది, మనకి ఏ ఖర్చు ఉండదు. దీంతో మన మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. బాడీ పెయిన్ ఉంటుంది కానీ ఫైనాన్షియల్ పెయిన్ ఉండదు. చాలామంది సెపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకోవచ్చు. కానీ మీరు ఆ కంపెనీలో ఉన్నంతవరకే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ ఆ కంపెనీలో మీరు బయటకు వచ్చారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. మీరు మళ్ళీ సెపరేట్గా పాలసీ తీసుకునేటప్పుడు మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినా మీరు సెపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఏ కంపెనీలో తీసుకోవాలి, కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పాలసీ తీసుకోవాలి, పాలసీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పాలసీలో ఏం ఉండాలో చూసుకోవాలి, పాలసీలో ఏం ఉండకూడదో చూసుకోవాలి, అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు చాలామంది చేసే పొరపాట్లు ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఒకవేళ ఎంప్లాయీ అనుకోకుండా చనిపోతే కనుక తన మీద డిపెండ్ అయిన తన ఫ్యామిలీ మెంబర్స్ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలా జరగకూడదు అంటే జాబ్లో చేరంగానే ఫస్ట్ టర్మ్ పాలసీ తీసుకోవాలి.
టర్మ్ పాలసీ అనేది చాలా ఎఫర్డబుల్గా ఉంటుంది, ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీ. దీంట్లో మనీ బ్యాక్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ ఉండదు, ఓన్లీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది చాలా ఎఫర్డబుల్ కాబట్టి ఎవరైనా సరే జాబ్లో జరగాలని తీసుకుంటే కనుక వాళ్ళ యాబ్సెన్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ లేకుండా డిగ్నిఫైడ్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఫోర్త్ వన్, ఎమర్జెన్సీ ఫండ్. ఒకవేళ మనకి జాబ్ నచ్చక మనం మానేసినా, లేకపోతే కంపెనీనే మనని తీసేసినా మనకి జాబ్లో బ్రేక్ వస్తుంది. కానీ ఆ బ్రేక్ టైంలో మన ఖర్చులు అయితే ఆగవు కదండి. మరి ఆ ఖర్చులు ఎలా? దీని గురించే మనము జాబ్లో చేరంగానే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఇది ఎంత ఉండాలి అంటే కనుక మనకి మంత్లీ ఎంత ఖర్చులు అవుతాయో చూసుకొని, సో మినిమం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఎంత ఖర్చు అవుతాయో ఆ అమౌంట్ని డెట్ ఫండ్స్లో కానీ, లేదంటే ఎఫ్డీ లాంటి దాంట్లో కానీ, అంటే లిక్విడిటీ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎప్పుడో అవసరం ఉన్నా ఆ అమౌంట్ తీసుకొని మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. అంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది అంటే కనుక ఒకటి డెత్ ఏర్పడవచ్చు, ఇంకోటి పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అవ్వచ్చు, థర్డ్ వన్ పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ అవ్వచ్చు, అండ్ ఫోర్త్ వన్ టెంపరరీ టోటల్ డిజబిలిటీ అవ్వచ్చు. సో దీంట్లో ముఖ్యంగా ఫోర్త్ వన్ తీసుకుంటే కనుక టెంపరరీ టోటల్ డిజబిలిటీ అంటే తాత్కాలిక పూర్తి అంగవైకల్యం. అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక్కొక్కసారి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది యాక్సిడెంట్ వల్ల కొన్ని నెలలు కూడా రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చు. ఈ సమయంలో వాళ్ళకి శాలరీ రాదు. సో ఈ పాలసీ అనేది ఇన్కమ్ రీప్లేస్మెంట్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ సపోజ్ ఎంప్లాయీ 10 lakhs కనుక పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కంపెనీ సుమారుగా 10 lakhsలో 1% అంటే సుమారుగా వీక్లీ 10,000 పాలసీ హోల్డర్ ఇస్తుంది. ఇలా అప్ టు 2 years ఇస్తుంది. ఈ రోజుల్లో ఫీల్డ్ జాబ్స్ ఎక్కువైపోయినాయి. ఇంకోటి జాబ్ గురించి చాలా చాలా దూరాలు ట్రావెల్ చేస్తున్నారు. అందువల్ల ఈ రోజుల్లో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. దీనికి ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఎఫర్డబుల్. ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. దాంట్లో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్టాండ్ అలోన్ అంటే సెపరేట్గా తీసుకోవాలా, లేదంటే ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్లో రైడర్గా తీసుకోవచ్చా, లేదు అంటే ఆల్రెడీ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్లో రైడర్గా తీసుకోవచ్చా, ఇలా సెపరేట్గా తీసుకోవడం బెటరా, ఒక రైడర్గా తీసుకోవడం బెటరా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ 5 మీరు కనుక ఫాలో అయ్యారంటే జాబ్ రాగానే ఈ 5 ఏమేంటి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ, ఎమర్జెన్సీ ఫండ్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఇవన్నీ కనుక మీరు తీసుకుంటే కనుక మీ లైఫ్లో మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు, మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. సో ఆలోచించండి, అడుగు వేయండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. దాన్ని హ్యాపీగా ఉండేట్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.